చావా మూవీ హైలైట్స్ విషయాన్ని గురించి మాట్లాడితే స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్. ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఆయన తప్ప ఇంకెవ్వరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు. అండ్ స్టోరీ ఎంత పెద్దగా ఉన్న డైరెక్టర్ ఓవరాల్గా మెయిన్ పార్ట్స్ బాగా చూపించారు. ఎస్పెషలీ ఆ లాస్ట్ 40 మినిట్స్ అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మూవీ అయ్యాక ఛత్రపతి సంభాజీ మహారాజ్ బ్రేవరీకి మీరు తప్పకుండా సెల్యూట్ కొడతారు. ఔరంగజేబ్గా చేసిన అక్షయ్ ఖన్నా కూడా బాగా చేశాడు. ఆయన మీద చాలా కోపం వస్తుంది. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఇంకా బాగా తీసుంటే బాగుండేది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో డ్రామా కూడా ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది. మరాఠా ఎంపైర్ సెకండ్ రూలర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలంటే ఈ మూవీని థియేటర్స్లో అసలు మిస్ అవ్వకండి. మార్చ్ 7 తెలుగులో రిలీజ్ అయింది. నాకైతే డబ్బింగ్ అంతగా నచ్చలేదు. నేను హిందీలో విత్ సబ్ టైటిల్స్ చూశాను. ఆల్రెడీ డీటెయిల్ రివ్యూ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. లింక్ ఈజ్ ఇన్ బయో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దీంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.